సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్, బాలయ్యబాబు కొడుకు మోక్ష బాబు, ఇంకొకటి మన మహేష్ బాబు గౌతమ్. సో వీళ్ళు ముగ్గురు ఎంట్రీ ఇస్తున్నారు మూవీస్ లో. మరి ఇందులో ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు యంగెస్ట్ మాస్ హీరో అవుతారు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కొడుకు అన్న. అకిరానందనే తోపైతాడు. హైట్ కూడా వేరే ప్రభాస్ హైట్ ఉన్నాడు. ఆ రేంజ్ ఉండి కట్అవుట్, హెయిర్ స్టైల్ అంతా ఒక మంచి పవర్ స్టార్ కొడుకు కాబట్టి ఆ రేంజ్ అయితే ఉంటది. మహేష్ బాబు కొడుకు, బాలబాబు కొడుకు అయితే వాళ్ళ ఫేస్లు ఇంకా రికగ్నైజన్ కాలేదు. అది కూడా ఈయన బాగా తిరగడం కానీ, వాళ్ళ నాన్నతో తిరగడం కానీ అదంతా మంచిగా అనిపిస్తుంది. సో అకిరానందకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అకిరానందన్ అంటే ఖచ్చితంగా సినిమాల్లోనే ఉంటాడు అనుకుంటున్నా. అది సినిమాల్లో ఒక 2-3 హిట్లు పడితే ఇక ఆయనకి పవర్ స్టార్ మొత్తం ఈ అల్లు అర్జున్ ఇది మన రామ్ చరణ్ వీళ్ళందరిది పోయి ఇక నెక్స్ట్ అకిరానందన్ వెళ్తాడు అనుకోవచ్చు. అంటే ఈ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి అకిరానందన్ హీరో అనుకుంటున్నా. మరి ఇప్పుడున్న జనరేషన్ కి అంటే ఒక్క సినిమాతో అర్థమైపోద్ది అన్న. ఒక్క సినిమా తీస్తే అర్థమైపోద్ది. కానీ భారీ బడ్జెట్ లో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి అలాంటి వాళ్ళు తీయాలని చెప్పి చూస్తున్నారు అకిరానందన్ తో. వాళ్ళ మమ్మీ కూడా వెయిట్ చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ స్టార్డమ్ వచ్చి ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అయింది. ఇక మనోட యాక్టింగ్ లెవెల్స్ అదంతా హీరో అవుతుడా ఫట్ అవుతుడా చూడాలి. ఇక ముందు ఒకవేళ ఫట్ అయితే మరి ఎలాంటి చూడవచ్చు అంటే సినిమాలో కొంచెం దూరం అయ్యే ఛాన్స్ ఉందా, లేకుండా ఇంకా ప్రయత్నించే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఫట్ అయితే నాగబాబు కొడుకు మన సినిమా తీసిన అది ఫట్ అయినట్టే పోయింది. హిట్ అయితే మంచిగా రామ్ చరణ్ లెక్క ముందు సవి గ్లోబల్ స్టార్లు అలాంటి కింగ్డమ్స్ అలాంటి మంచి పేర్లు వస్తాయి. కానీ ఇక చూడాలన్న ముందు చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ మొత్తం ఇప్పటి వరకు ఎవరికి పోలేదు. అటు రామ్ చరణ్ కి పోలేదు, అటు అల్లు అర్జున్ కి పోలేదు. సో మొత్తం స్టార్డమ్, మెగా ఫ్యామిలీ స్టార్డమ్ మొత్తం ఒకటేసారి ఇంకొక మెగా ఫ్యామిలీ హిస్టరీలో ఇంకొక హీరో మిగిలిపోతాడు.